గురువుగారు కర్కాటక రాశి వారిపై శని వక్రగతి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి శని వక్రగతిలో ఉండటం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు దాదాపుగా 138 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటాడు. అంటే శని వక్రగతిలో ఉండటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉంటాయి? జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశి వాళ్ళకి కుంభరాశిలో శని యొక్క సంచారం వల్ల కొన్ని విభిన్నమైన ఫలితాలు చూడబోతున్నారు. దానిలో ముఖ్యంగా 5 గ్రహాలకి సహజంగా వక్రగతి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అందులో కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, అలానే శని. సూర్యచంద్రులకి వక్రగతి అనేది ఉండదు. రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలోనే ఉంటాడు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా మనకి ఏ విధంగా ఉండబోతుంది అంటే 138 రోజుల పాటు శని వక్రగతిలో ఉండటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది చూస్తే, అష్టమ స్థానంలో శని యొక్క సంచారం. సహజంగా అర్ధాష్టమ శని, అష్టమ శని, కంటక లేదా పొంగు శని, జన్మ, వ్యయ, ద్వితీయ స్థానంలో శని ఉంటే దోషం అంటాం మనం. 3, 6, 11 స్థానంలో శని ఉంటే శుభఫలితాన్ని ఇస్తాడు, మిగతా స్థానంలో ఉంటే అశుభ ఫలితాన్ని ఇస్తారని గోచారం చెప్తుంది. మరి వక్రగతి సంగతి ఏమిటి అని చూస్తే, అష్టమ స్థానంలో శని ఉండటం వల్ల మామూలుగా అయితే మంచిది కాదని చెప్పుకుంటాం మన శాస్త్రంలో. వక్రస్థితిలో వస్తే ఏంటంటే చెడు ఫలితాలు తగ్గుతాయని అర్థం దానికి. ఎందుకంటే అంతరిక్షంలో 2 గ్రహాలు రొటేట్ అవుతుంటే ఒక గ్రహము దాని యొక్క వెలాసిటీ, దాని వేగాన్ని తగ్గితే భూమి మీద నుంచి చూసే వాళ్ళకి అది వక్రగతిలో ఉన్నట్టు అని అర్థం. కానీ దాని యొక్క వేగం తగ్గుతుందని అర్థం. నిజంగా అయితే భూమి మీద మనుషులు ఉన్నారు కాబట్టి దాని యొక్క గ్రావిటేషన్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి అనేది గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ఆ రిజల్ట్స్ని ఎప్పుడు కూడా భూమి మీద నుంచే మనం తీసుకోవాలి. ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే, అసలు పాయింట్కి మనం వస్తే, ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో అనుకూలంగా ఉంటుంది. ప్రయత్నాలకి కొంత సమయం పట్టే అవకాశం ఒకటి ఉంటుంది. సర్వత్రా విజయం లభించే అవకాశం, ప్రయాణాల వల్ల లాభం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఈ రాశికి సంబంధించిన వ్యక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ దేశం యొక్క పౌరసత్వం లభించడం, విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఉండటం, ఏకాగ్రత కోల్పోకుండా ఏకాగ్రతతోటి నిమగ్నమై ఉండే అవకాశాలు ఉండటం. అంటే లిటిగేషన్స్ మధ్యలో దోర్చకూడదు, తలదోర్చుకుంటారు. అంటే ఎవరో భార్యాభర్తలు నడుచుకుంటారు, అలానే భార్యాభర్తలతో పాటు అన్నదమ్ముల మధ్యలో కానీ బయట వాళ్ళ విషయంలో కానీ ఎలాంటి విషయాల్లో కూడా తలదూర్చకుండా చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచి. అంటే కొంతమంది తీసుకుంటుంటారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, అనవసరంగా తగుదనమ్మా అని వెళ్తుంటారు. కానీ వాళ్ళిద్దరు ఒకటవుతారు, ఈ మధ్యలో వెళ్ళిన వాడు నష్టపోతుంటాడు. కానీ అలాంటి విషయాల్లో ఈ కర్కాటక రాశి వాడు తల దూర్చకూడదు. అంటే తల చూస్తే ఎలా ఉంటుంది, ప్రాబ్లమ్స్ వీళ్ళు అనవసరంగా కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అదే విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. స్త్రీలు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా రుణ ఒత్తిళ్లు తగ్గించుకుంటారు వీళ్ళు. కానీ రుణ ఒత్తిళ్లు తగ్గించుకుంటారు కానీ వివిధ ప్రయాణాలు చేయటం వల్ల కూడా బడలిక, అలసట రావటం ఒకటి, సమయానికి భోజనం చేయటం లేకపోవడం ఒకటి, గ్యాస్ స్టవ్ సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అంటే గ్యాస్ పరంగా సమస్యలు రావటం ఒకటి, ఆరోగ్యపరంగా కొంత భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, నూతన ఉద్యోగాలు ప్రయత్నం చేయొచ్చు, నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు ముఖ్యంగా వీళ్ళు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, కొంత శ్రమ అనేది ఎక్కువగా పడినా దానికి శ్రమకు తగ్గట్టు ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఫలితం రావటం ఒకటి, భాగస్వామ్య విషయంలో కూడా కొన్ని విభేదాలు జరిగే అవకాశం ఉంటాయి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో చిన్న చిన్న విషయాలన్నీ కూడా చీటికి మాటికి గొడవ పడకుండా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళారంటే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దీంతో పాటు ప్రత్యేకంగా కొన్ని మనం పరిహారాలు తీసుకునేటట్టయితే చాలా బాగుంటుందమ్మా.
గురువుగారు కర్కాటక రాశి వారు ఎలాంటి పరిహారాలు చేయాలి? వాళ్ళు కొన్ని ఆలోచన సరళిలో కొన్ని మార్పులు జరగాలి. గతంలో ఉన్నట్టుగానే ఇప్పుడు ప్రవర్తన చేయకూడదు. కాలం ఏదైతే మారుతుందో, స్థితి ఏదైతే మారుతుందో దానికి అనుగుణంగా మార్పు జరగడం అనేది ఇంపార్టెంట్. అలానే మానసిక స్థితి అనేది కరెక్ట్గా ఉండదు. మానసిక స్థితి అంటే ఒక రోజు ఉన్న మాట ఇంకో రోజు ఉండదు, ఇంకో రోజు ఉన్న మాట మరో రోజు ఉండదు. దానికి చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి. అంటే క్షీరపుత్రాయ విద్య అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని దదీశంక తుషారాభం క్షీరోధారణ సంభవం నమామి శశరం సోమం శంభురు ముకట భూషణం. అంటే ఈ మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవడం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దాదాపుగా వీళ్ళకి 95% మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. ఓకే గురువు గారు, కర్కాటక రాశి వారికి పై శని వక్రగతి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు వాళ్ళు చేస్తే మంచిది, ఇలాంటి విషయాలన్నింటినీ చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువు. నమస్కారం.